అందరికీ నమస్తే అండి. ఒక్క నెల రోజుల వ్యవధిలో పవన్ కళ్యాణ్ గారి వ్యూహం మొత్తం మారిపోయింది. తెలంగాణ విషయంలో పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రణాళికలు మొత్తం మారిపోయాయి. సో అందులో అంటే ఒక రకంగా వాళ్ళు రెచ్చగొట్టారని పవన్ కళ్యాణ్ గారు కొంచెం స్పీడ్గా అగ్రెసివ్గా వెళ్తున్నారా తెలంగాణ విషయంలో, లేదా పవన్ కళ్యాణ్ గారే ముందస్తు యాక్షన్ ప్లాన్లో భాగంగా తెలంగాణలో విస్తరించడానికి అనుకుని ప్లాన్ ప్రకారం ఇవన్నీ చేస్తున్నారో తెలియదు. కానీ చకచక పరిణామాలన్నీ చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. తాజాగా ఏంటి, తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. గతంలో జనసేన పార్టీ కార్యాలయం ఉంది, కానీ ఎవరికి తెలియదు. నామమాత్రంగా ఏదో ఆఫీస్ ఉండాలి కాబట్టి ఉంది. కానీ ఇప్పుడు ఒక పెద్ద ఆఫీస్ తీసుకున్నారు. సో దానికి దీనికి తేడా ఉంది. అంటే మేము తెలంగాణలో ఎన్నికలకు రెడీ, తెలంగాణలో మేము రాజకీయం చేయడానికి రెడీ, ఇది మా పార్టీ ఆఫీసు, వీళ్ళు మా లీడర్సు, ఇది మా పొలిటికల్ స్ట్రక్చరు, ఈయన మా అధినేత, తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము రాజకీయం చేస్తాం అని సంకేతాలు ఇచ్చేలాగా ఒక పార్టీ ఆఫీసు నెలకొల్పారు. దాన్ని ప్రారంభించారు. దానికి ముందు 4 రోజుల ముందు ఢిల్లీలో మీటింగ్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఇలా నేను తెలంగాణ వెళ్తున్నప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేశారు, నా సభకు అనుమతి ఇవ్వలేదు, మనం భారతదేశంలో భాగం కదా, జనసేన పార్టీ విధానం దేశ సమైక్యత, మన మాతృభూమిలోకి మనం వెళ్ళకూడదా, నా మాతృభూమిలోకి నేను వెళ్ళకూడదా అనేటట్టు కామెంట్ చేశారు. అంటే తెలంగాణలో అక్కడ ప్రభుత్వం అండ్ అక్కడ కాంగ్రెస్ వాదులు తనను వ్యతిరేకించిన అంశాన్ని జాతీయ స్థాయిలో హైలైట్ చేశారు. ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో తనకు జరిగిన అవమానాన్ని, తన సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని, అక్కడ ఈ జర్నలిస్ట్ అండ్ సోకాల్డ్ కొంతమంది జర్నలిస్టులు చేసిన కామెంట్లని ఆయన ఢిల్లీలో ప్రస్తావించారు. అసలు ఆయన ఢిల్లీలో మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారణమే ఈ తెలంగాణ వాదులు తనను అనకొండ మాటలు అన్నారు కాబట్టి, అండ్ సభకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి. దానికి ముందు ఏం జరిగింది, ప్రొఫెసర్ నాగేశ్వర గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక అంతర్గత కామెంట్ చేశారు. అంటే ఇవన్నీ సీక్వెన్స్ మనం చూసుకుంటే చాలా చకచక చాలా స్పీడ్గా జరిగిపోతున్నాయి. అసలు అంటే ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఈ అమిత్ షా గారికి పవన్ కళ్యాణ్ గారికి జరిగిన డిస్కషన్ మీద వీడియో చేయకపోయి ఉంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమీ కామెంట్ చేయకపోయి ఉంటే అసలు ఈ గొడవ జరిగేది కాదా? ఆయన అలా కామెంట్ చేయడం, అప్పుడు జనసేన పార్టీ దాని మీద తప్పు పట్టడం, ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద కేసు పెట్టడం, అప్పుడు నాగేశ్వర గారు జర్నలిస్టుల పేరుతో తెలంగాణ వాదుల్ని తీసుకొచ్చి మీడియా ముందు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దూషణలు చేయడం, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వాన్ని కించపరిచేలా టార్గెట్ చేయడం, అండ్ ఆంధ్ర ప్రాంతాన్ని కించపరిచేలా టార్గెట్ చేయడం. సో అప్పుడు జనసేన పార్టీ తెలంగాణ నాయకులు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం, మేము తెలంగాణలో రాజకీయం చేస్తాం, మాది ఇక్కడే పుట్టి పెరిగాం అని చెప్పి కొంతమంది ఎవరు సంపత్ నాయక్ అండ్ ఆర్కే నాయుడు లాంటి వాళ్ళు మీటింగ్ పెట్టడం, ఆ తర్వాత ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి తెలంగాణ అంశం ప్రస్తావించడం, అది జరిగిన 3 రోజుల్లోనే ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం. చూసారా ఇవన్నీ సీక్వెన్స్. సో దీని వెనక ఏమైనా ప్రణాళిక ఉందా, లేదా యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? ఏది ఏమైనా జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం జనసేన పార్టీ సిద్ధమవుతుంది. సో కనీసం ఒక 5 వార్డుల్లో అయినా గెలవగలిగేలాగా ప్రణాళికలు అయితే వేసుకుంటున్నారు. దానికి సంబంధించి బ్యాక్ ఎండ్లో కొన్ని యాక్షన్ ప్లాన్స్ రెడీ అవుతున్నాయి. బీజేపీకి కొన్ని వార్డుల్లో పట్టు ఉంటుంది, ఒక 35 నుంచి 40 వార్డుల్లో. అండ్ ఎంఐఎం పార్టీకి కొన్ని వార్డుల్లో పట్టు ఉంటుంది, ఒక అరౌండ్ 40-45 వార్డుల్లో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేబీ బీఆర్ఎస్కి బలం తగ్గొచ్చు. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు బలం ఒక 30-35 వార్డులు ఉండొచ్చు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకు కూడా కొంతవరకు బలం ఉండొచ్చు. అంటే ఇట్లా జిహెచ్ఎంసీ లిమిట్స్లో గతంతో పోలిస్తే ఇప్పుడు బీజేపీ బలం కొంత తగ్గి ఎంఐఎం బలం ఫిక్స్డ్ అండి. ఆ 35 నుంచి 40 వార్డులు వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయండి ఎంఐఎంకి. అండ్ బీఆర్ఎస్ బలం ఫిక్స్డ్ అండి. ఒకప్పుడు టీడీపీకి బలమైన వార్డులుగా ఉన్నాయి, ఇప్పుడు బీఆర్ఎస్ వైపు వెళ్ళాయండి. కాంగ్రెస్కి మొదటి నుంచి బలంగా ఉన్నాయి కూడా అరౌండ్ ఒక 40 ఉంటాయండి. సో ఇప్పుడు జనసేన పార్టీకి కొన్ని అవకాశాలు ఉన్నాయి కొన్ని చోట్ల. సో జనసేన పార్టీని కూడా 5 నుంచి 10 వార్డుల మీద ఫోకస్ పెట్టారు, డివిజన్ల మీద ఫోకస్ పెట్టారు. ఆల్రెడీ కొన్ని నెలల నుంచి అక్కడ లోకల్ నాయకత్వం యాక్టివ్ అవుతున్నారు, తిరుగుతున్నారు. సో వాళ్ళకి పూర్తి స్థాయి భరోసానిచ్చేలాగా, సో తెలంగాణలో కూడా నాయకుల్ని
లైన్లోకి తీసుకొచ్చి యాక్టివేట్ చేసి వచ్చే ఎన్నికల్లో కంప్లీట్ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా పోటీ చేయడానికి సిద్ధమయ్యేలాగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. దానికి జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేవి ఒక ట్రయల్ వెర్షన్ అనుకోవచ్చు. అండ్ తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ లిమిట్స్లో టీడీపీకి కూడా బలం ఉంది. టీడీపీకి కూడా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని వార్డుల్లో కంచుకోటలు లాంటి బలమైన కార్యకర్తలు ఉన్నారు. సో ఒకవేళ అక్కడ టీడీపీ పోటీ చేయకపోతే ఆ ఓట్లు జనసేనకు కలిసి వస్తాయి, జనసేన పోటీ చేస్తాయి. ఇది కూడా కొంత రకరకాల లెక్కలు అయితే వేసుకుంటున్నారనమాట. సో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం వెనక సుదీర్ఘ వ్యూహం ఉంది అనుకోవచ్చు. థ్యాంక్ యూ.